హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ జాకెట్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఓపెన్ కాదండి, ఫ్రంట్ కొంటే ఒక జాకెట్ ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ బ్యాక్ ఓపెన్ జాకెట్ అనమాట. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి జాకెట్ పొడవు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎంతైతే జాకెట్ పొడవు ఉంటుందో అంత తీసుకోండి. ఇది వచ్చేసి ప్లెయిన్ కాటన్ పీస్ అనమాట. అందువల్ల నేను కొంచెం ఎక్స్ట్రా కింద మనకి బెల్ట్కి ఫోల్డింగ్ చేసి హ్యాండ్ వర్క్ అంటూ చేస్తాం కదా, దానికనేసి నేను ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర జాకెట్ ఎంతైతే పొడవు ఉంటుందో అంత పొడవు మీరు తీసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టే ట్రై చేయండి మీరు కూడా. నాకు వచ్చేసి 13.5 పొడవు వచ్చింది అంగుళాలు, 13.5 అంగుళాలు పొడవు వచ్చిందనమాట. పొడవు తీసుకొని షోల్డర్ వచ్చేసి 5 తీసుకుంటున్నాను. 3 వచ్చేసి మనకి భుజానికి వస్తుంది, ఒక 2 అంగుళాలు వచ్చేసి నెక్కి వస్తుంది అనమాట. చూసారు కదా, నేను చూపిస్తున్నాను వీడియోలోని. నడుము కొలుచుకున్నారంటే మనకి నెక్ వచ్చేస్తుంది అనమాట. చూసారా, నడుము ఎంత అయితే ఉన్నదో అంత తీసుకొని, చూసారా 5.5 ఉంది. ఇక్కడ 5.5 కూడా పెట్టేసుకుంటే మనకి నెక్ ఎంత అనేది లాంగ్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట ఈజీగాను. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనమాట, స్క్వేర్ నెక్. ఇది దీనికి స్క్వేర్ తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి చంక షేప్ తెలియాలంటే చూసారు కదా, మనకి చంక కింద నుంచి ఆ పొడవు నడుము దగ్గర వరకు ఎంతైతే పొడవు ఉందో అంతా చూసుకున్నామంటే చంక దింపు తెలిసిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది ఈ కటింగ్ అయితే మాత్రం. చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకి 5 వచ్చేస్తుంది అనమాట, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంక మనం ఎలాంటి ప్రాబ్లం రాదు. చూసారు కదా, వీడియోలో చూపించినట్టే నేను చేస్తున్నాను కదా, అదే విధంగా మీరు చూడండి. అంతేనండి, మనకి బ్యాక్ పార్ట్ అంటూ అయిపోయిందనమాట. చూసారా, ఇది ఓపెన్ ఉన్నకేసి వేసుకోవచ్చు, లేదా జాయింట్ కేసి కూడా వేసుకోవచ్చు. ఓపెన్ ఉన్న దగ్గర అయితే పర్వాలేదు. ఒకవేళ జాయింట్గా వేసుకున్నామంటే కనుక కట్ చేసుకోవాలి సెంటర్లోని. ఇది నేనైతే ఓపెన్గా లేని కసే తీసుకున్నాను, మధ్యలో సెంటర్లో కట్ చేసుకుంటాను ఓపెన్ కోసం మనకి. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ అంటూ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసేది మనకి నిందా చెప్పాను కదా, మనకి చేతి పని చేయడానికి అని చెప్పేసి దానికనమాట అప్పుడు కట్ చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ జాయింట్ అనేది రాకూడదు అనమాట. జాయింట్ అనేది రాకుండా చూసారు కదా, ఇలా మనకి జాయింట్ ఉన్నికేసి మనం నెక్కగేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఎంతైతే పొడవు ఉన్నదో అంత తీసుకుని అక్కడికి మనం మార్క్ పెట్టేసుకుందాం. మార్క్ పెట్టేసుకొని ఉన్ని క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి ఓపెన్ ఉన్నకేసి వేసుకోకూడదు, ఫ్రంట్ అనేది జాయింట్ ఉన్నకేసే వేసుకోవాలి నెక్ మాత్రం. అలా అయితే మళ్ళీ మనం తర్వాత జాయింట్ చేసుకుందామన్నా సరే అది బాగుండదు అనమాట. జాయింట్ లేకుండా ఓపెన్ మామూలుగా క్లాతే ఉండాలన్నమాట. ఓపెన్ ఉన్నకేసి మాత్రం వేయకండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి నెక్ ఎంత అయితే ఉందో అంత కొలుచుకొని మన జాకెట్ తోటి అంతవరకు మనం మార్క్ చేసేసుకుందాం. ఉన్నదంతా మీకు ముందు వీడియోస్లో నేను చూపించాను కదా, జాకెట్ కటింగ్ అనేది కానీ కుట్టడం అనేది. అదే విధంగా ఈ మిగిలిందంతా కూడా మనకి ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి అంతే, మనం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత మనం ఆ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం షేప్కి దింపు దగ్గర లూజ్ తీసి చూసుకోవాలి. 4, 5 ఇలా వస్తూ ఉంటుంది. అది మన జాకెట్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనది జాకెట్ కటింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా, ఫ్రంట్ ఓపెన్ అనేది లేకుండా జాయింట్ వచ్చింది. అక్కడ మనం నెక్ కట్ చేసేసుకుందాం. రౌండ్ నెక్కే, బ్యాక్ సైడ్ ఏమో స్క్వేరు, ఫ్రంట్ ఏమో రౌండ్ అనమాట.
చూసారా ఇప్పుడు మీకు ఫ్రంట్ షేప్ అనేది ఆ విధంగా వస్తుందన్నమాట. మనకి ఫ్రంట్ షేప్ అనేది ఆ విధంగా రావాలి. బ్యాక్ వచ్చేసి మనకి ఓపెన్ ఉండాలన్నమాట. చూసారా అది బ్యాక్ అనమాట. బ్యాక్ ఇప్పుడు నేను కట్ చేసేస్తాను. కట్ చేసేస్తే మనకి బ్యాక్ ఓపెన్ అయిపోతుంది అనమాట. లేదంటే ఓపెన్ కేసు తీసుకున్నా పర్వాలేదు. చూసారు కదా ఈ విధంగా వస్తుంది బ్యాక్ ఓపెన్. అంటే కొన్ని బ్లౌజెస్కి అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా ఓపెన్ పెట్టుకుంటారు, అలా కూడా ట్రై ఇప్పుడు చూడండి మీకు స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తున్నాను. షేప్ అనేది షేప్కి కూడా మనకి జాయింట్ ఉండకూడదండి. మొత్తం మనకి ఫ్రంట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో షేపు కూడా ఒకే పొడవులో తీసుకోవాలన్నమాట. మొత్తం కూడా జాయింట్ అనేది రాకూడదు. అది సైడ్లోకి వచ్చినా పర్వాలేదు, కానీ సెంటర్కి అయితే మాత్రం జాయింట్ వస్తే బాగుండదు అనమాట. అంటే మనకు దగ్గర అంత క్లాత్ లేకపోతే సైడ్ని జాయింట్ చేసుకోవచ్చు, అది పర్వాలేదు. సెంటర్ని అయితే మాత్రం రాకూడదు. చూసారు కదా మనకి ఇలా వచ్చిందని నేను చూడండి సైడ్నే జాయింట్ చేసుకున్నాను. ఇది కాటన్ పీస్ కదా, ఎక్కువ క్లాత్ ఉండదన్నమాట. మనకి లైనింగ్ పీస్లు అయితే మన ఇష్టం, కానీ ఇది కాటన్ పీస్కి ఎక్కువ క్లాత్ ఉండగా సైడ్కి కొంచెం నేను జాయింట్ చేసుకున్నాను. చూసారు కదా షేప్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా వచ్చిన క్లాత్ని మనం సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మన మనకి షేప్ అనేది ఎంతైతే పొడవు ఉందో ఎంతైతే లూజ్ అనేది ఉన్నదో చూసుకోవాలి. చూసుకొని మనం అప్పుడు దాని షేప్ మనం తీసుకుందాము. ఈ షేపు ఈ బ్లౌజ్ షేప్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందన్నమాట. మీకు వీడియోలో నేను చూపిస్తాను చూద్దరు కానీ. చూసారు కదా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత టేప్తో మనం కొలుచుకొని పెట్టుకోవాలి. చూసారా పొడవు మనకి షేప్ అనేది 3 ఇంచెస్ అనమాట. అగో చూసారా మీకు నేను వీడియోలో చూపిస్తాను. అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఉందంటే అక్కడ 2.5 ఒక అంగుళం తగ్గించుకోవాలన్నమాట. ఆ విధంగా ట్రై చేయాలి. షేప్ మాత్రం చెప్తున్నాను కదండి, మధ్యన జాయింట్ అయితే వస్తే బాగుండదు అనమాట. చూసారా ఆ విధంగా వస్తుంది షేప్, మనకి జాయింట్ రాకుండా ఈ విధంగా రావాలి. మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అదే విధంగా షేప్ అనేది రావాలన్నమాట. అప్పుడు మన బ్యాక్ ఓపెన్కి కొంచెం అదే బాగుంటుందన్నమాట అలా కుడితేనే మనకి. ఇప్పుడు వచ్చేసి చూడండి మన ఫ్రంట్ ఎలా కుట్టాలనేది కూడా మీకు నేను చూపిస్తున్నాను. చూసారు కదా అలా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం చూసారు కదా ఇది వచ్చేసి 3.5 తీసుకున్నాను. మనకి ఈ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి తీసుకున్న తర్వాత అక్కడికి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకునే పీస్ మనకి సెంటర్గా రావాలి. డాట్ వేసుకోవడానికి అనమాట. మనకి అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా చెస్ట్ లూజ్ వచ్చేసి, ఆ చెస్ట్ లూజ్ని బట్టి వేసుకోవాలన్నమాట. దీనికి వచ్చేసి నేను 1 అంగుళం తీసుకుంటున్నాను, పొడవు వచ్చేసి 2 అంగుళాలు తీసుకుంటున్నాను అనమాట. ఈవిడికి ఇలా సరిపోతుంది. చూసారు కదా 2 అంగుళాలు. ఇప్పుడు మనం ఇది డాట్ వేసేసుకుందాం. 2 వైపులా కూడా అలానే డాట్ వేసేసుకోవాలి దీనికి.
చూసారు కదా ఆ విధంగా వచ్చిందని. మిగిలింది కూడా అలాగే సేమే ఇప్పుడు ఎలా అయితే చూపించామో అలాగే అంగుళం వెడల్పుకి పొడవు వచ్చేసి 2 అంగుళాలు అనమాట. ఆ విధంగానే వేసుకోవాలి. ఈ బ్యాక్ ఓపెన్ అనేది ఫ్రంట్ షేప్ అయితే మాత్రం చాలా సూపర్గా వస్తుందండి. అసలు నిజంగా చాలా బాగుంటుంది. మనకి ఫ్రంట్ ఓపెన్ కన్నా బ్యాక్ ఓపెన్ అయితే మాత్రం చాలా చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి మీరు కూడాను. చూసారు కదా ఆ విధంగా మనకి 2 అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ రెండిటికి సెంటర్ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఫ్రంట్ షేప్ 2 సమానంగా రావాలన్నమాట. మనకి ఫోల్డింగ్ వచ్చేసి రెండిటికి మధ్య నుంచి స్టార్ట్ చేయాలి. మధ్య నుంచి స్టార్ట్ చేసి మనకి డాట్ అనేది వేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఓపెన్ అనుకోండి ఏ సైడ్ ఆ సైడ్ ఉంటుంది, అలా కాకుండా మొత్తం సెంటర్కి వస్తుంది అనమాట డాట్ అనేది. చూడండి వీడియోలో మీకు చూపిస్తాను. ఆ విధంగా వస్తుంది, లైన్లా వస్తుంది అనమాట. చూసారు కదా ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో డాట్ వేసుకుంటాం కదా, 3 కదా అండి మనకు వస్తాయి డాట్స్. ఆ విధంగా వేసేసుకోవాలి. చూసారా ఫ్రంట్ అనేది మనకి క్రాస్ కటింగ్ కాకపోయినా సరే క్రాస్ కటింగ్లా లూజ్ వస్తుంది, షేప్ కూడా అలానే వస్తుంది ఈ విధంగా ట్రై చేస్తే కనుక. చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఆ 2 పట్టుకొని సెంటర్ నుంచి చంకలో నుంచి మనం వేస్తాం కదా డాట్, ఆ డాట్ వేసుకోవాలన్నమాట. ఇలా 3 వేసేసుకున్న తర్వాత చూసారా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. రెండో వైపు కూడా అలానే వేసేసుకుందాం సేమే. చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్స్ అన్ని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి షేప్ జాయింట్ చేసుకోవడం. చూసారు కదా మనం షేప్ అనేది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది కూడా వస్తుంది. చూసారు కరెక్ట్గా సెంటర్కి మనకి ఈ సెంటర్ రెండిటికి కరెక్ట్గా రావాలన్నమాట. అందుకు మనం చిన్న మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అక్కడికి. చూసారు కదా కొలుచుకొని చివరి నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. చివరి నుంచి స్టార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ డాట్ దగ్గరికి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ పెట్టుకుందాము. చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని అది లోపలికి ఉండిపోయేలాగా చూసుకొని కుట్టాలన్నమాట. చూసారు కదండి వీడియోలో అయితే నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను, చెప్తున్నాను కూడాను. మీకు ఒకవేళ అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్ పెట్టండి. నేను కూడా తెలుసుకుంటాను కదా మీకు అర్థమయ్యేలా చెప్తున్నానా లేదా అనేది కూడాను. చూసారు కదా మనకి ఫ్రంట్ షేప్ అనేది ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది అనమాట. చూసారా చాలా బాగా వచ్చింది ఫ్రంట్ షేప్ అనేది. ఆ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రా ఉండే క్లాత్ కానీ ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ రెడీ చేసుకుందాము. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చూసారు కదా 2 కూడా మనం ఫ్రంట్ బ్యాక్ 2 వేసుకొని భుజాలు అనేవి జాయింట్ చేసేసుకుందాము. జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తాను చూడండి.
చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం నెక్కకు వచ్చేసి మనం క్లాత్ తీసుకుందాము. లేదనుకుంటే ఉక్సులు పిల్లి కాజాల పిల్లి కూడా అవైనా వేసుకొని ఇవి కుట్టుకోవచ్చు, లేదా ఇది వేసేసుకొని అదన్నా కుట్టుకోవచ్చు అనమాట. రెండు మన ఇష్టమే, మనకు ఎలా ఉంటే అలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మెడకే క్లాత్ అనేది వేసేసుకుంటున్నాను. మీకు ఎలా అలవాటు అయితే కనుక అలాగే ట్రై చేయండి. చూసారు కదా, నెక్ క్లాత్ వేయడం అనేది చూసారా, స్క్వేర్ నెక్కకి అలా తిప్పుకుంటున్నాం అనేది. అదేవిధంగా మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే బాగా వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. చూసారా, నెక్ అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పిల్లి కాజాల పిల్లి వేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్కి. మనకి చూసారా, ఒక అంగుళం ఉక్సులు పిల్లికి అంగుళంన్నర కాజాల పిల్లికి అయితే సరిపోతుందండి. క్లాత్ అనేది మీరు అలా తీసుకుంటే సరిపోతుంది మనకి దీన్ని పొడవును బట్టి. చూసారు కదా, ఉక్సులు పిల్లికి అయితే మనం పైనుంచి చేసుకుంటాము క్లాత్ని, కాజాల పిల్లికి అయితే లోపల నుంచి చేసుకుంటాము. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట మనకి రెండు కూడాను. ఇవైతే మనకి రెడీ అయిపోయినాయి. చూసారు కదా, ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం కాజా పిల్లి వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇది పైనుంచి లోపల నుంచి వేసుకుంటాము. మనకి ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, ఇది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి రావాలి, అది ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్నమాట. ఆ విధంగా వస్తుంది రెండు కూడాను. చూసారా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం వేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ ఎలా సెంటర్ నుంచి తీసుకుందాం, సెంటర్ నుంచి తీసుకొని అలా చూసుకొని మనకి హ్యాండ్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ముందు వీడియోస్లో నేను చూపించానండి మీకు. చూసారు కదా, హ్యాండ్స్ అనేవి మనకి రెడీ అయిపోయినాయి. రెండు వైపులా కూడా నేను వేసేసుకున్నాను. ఈ విధంగా వచ్చిన హ్యాండ్స్ని మన ఈ బ్లౌజ్ని చూసారు కదా, హ్యాండ్కి కూడా మనకి చేతి వర్క్ అంటూ వస్తుంది కదా, దానికి నేను కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకొని మన హ్యాండ్ లూజు ఎంతైతే వస్తుందో అంత చూసుకొని, చూసారా కింద కూడా మనకి హ్యాండ్ వర్క్ చేసుకోగా మిగిలిన క్లాత్ కరెక్ట్ ఫోల్డింగ్ రావాలన్నమాట. చూసారు కదా, హ్యాండ్ లూజ్ చూసుకోవాలి, తర్వాత చంకకి లూజ్ ఉంటుంది కదా మనకి, ఆ లూజు చూసుకోవాలి, నడుము లూజ్ చూసుకోవాలి. ఈ మూడు మనం కరెక్ట్గా చూసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా బ్లౌజ్ మనకి కొలతకి ఏ బ్లౌజ్ అయితే ఇచ్చారో అదే బ్లౌజ్లా వచ్చేస్తుంది మనం ఇలా చూసుకుంటే కనుక. చూడండి, మీకు వీడియోలో కూడా నేను చూపిస్తాను అది ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది. చూసారా, ఆ విధంగా మనం భుజం దగ్గర నుంచి పట్టుకొని మళ్ళీ చంక దగ్గర వరకు క్లాత్ రెండు సమానంగా చూసుకుంటూ వచ్చామంటే మనకి లూజ్ అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు మామూలు బ్లౌజులైనా సరే, ఏ బ్లౌజులైనా సరే ఇలా కనుక ట్రై చేశారంటే మనకి లూజు టైటు అనేవి ఏమీ ఉండదు, కరెక్ట్గా ఫిట్ అవుతాయి అన్నమాట బ్లౌజులు అనేవి. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. ఆ మాత్రం క్లాత్ మనకి ఫోల్డింగ్ అన్నమాట.
చూసారు కదా, మనకి రెండు వైపులా కూడా అదే విధంగా వేసేసుకొని డాట్స్ అనేవి వేసుకుందాం. సెంటర్ నుంచి కరెక్ట్గా భుజం దగ్గరికి రావాలండి అది డాట్ అనేది. చూసారు కదా, ఆ విధంగా వస్తుంది మనకి డాట్స్ అనేవి. చూసారు కదా, అటువైపు కూడా సేమ్ అంతేనండి, సేమ్ అదే విధంగా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, డాట్స్ అనేవి కూడా మనకు రెడీ అయిపోయినాయి. మిగిలినవి కుట్లని ఇవన్నీ మన ఇష్టం, ఎలా వేసుకున్నా మనకి ఎన్ని కావాలితే అన్ని సైడ్ కుట్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని కావాలితే అన్ని మనం వేసుకోవచ్చు క్లాత్ని బట్టి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా బ్యాక్ ఓపెన్ జాకెట్ చూసారా, పూర్తిగా రెడీ అయిన బ్లౌజ్ మనకి ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ షేప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మెయిన్గాను అంటే మీరు ఎలా ఇదవుతున్నారు అనేది నాకు కామెంట్ పెడితేనే తెలుస్తుంది కాబట్టి మీరు కామెంట్ పెట్టడం మర్చిపోకండి, పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి.